Hello friends, very good afternoon. Welcome to the Hindu Editorial Analysis LTX classes. It is celebrating its third anniversary. మన ఆన్లైన్ కోర్సెస్ లాంచ్ చేసి 3 years అయింది. వైజాగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 2 years అయింది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 1 year అయింది. ఈ మూడు అకేషన్స్ కూడా మార్చ్ నెలలోనే జరిగాయి. అందుకని మార్చ్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ మంత్ ఫర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందుకే దీన్ని యానివర్సరీ మంత్ అని అంటున్నాం. సో యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా వైజాగ్ ఇన్స్టిట్యూట్లోను హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లోనూ జరగబోతున్నాయి. సో ఈ మంత్ని పురస్కరించుకొని ఎల్టీఎక్స్ క్లాసెస్ యానివర్సరీ మంత్ ఆఫర్ లాంచ్ చేసింది. సో ఇందులో భాగంగా మీకు యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఫ్లాట్ 10,000 రూపీస్ డిస్కౌంట్తో పాటు ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే 65,000 రూపాయల కోర్సు 55,000కి అందుబాటులోకి వస్తూ దానిపైన ఈఎంఐ 5,000 పర్ మంత్ పే చేసే ఛాన్స్ కూడా మీకు ఉంది. మోర్ ఓవర్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి 1st April నుంచి. ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ 1st April నుంచి స్టార్ట్ అయ్యే న్యూ బ్యాచెస్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. మంత్ ఎండ్ వరకు ఉంటుంది అనుకుంటున్నారు ఏమో. మంత్ ఎండ్ వరకు ఉండదు, ఓన్లీ 15th March వరకు మాత్రమే. సో కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో సేమ్ ఆఫర్ మీకు ఆఫ్లైన్ పైన కూడా ఉంది. అంటే ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్ ఆఫ్లైన్ పైన కూడా మనం అందిస్తున్నాం. వైజాగ్ మరియు హైదరాబాద్లో ఉన్న మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. దీనిపైన కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ కూడా ఫ్రెష్ న్యూ బ్యాచెస్ 1st April నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇది 15th March వరకు మాత్రమే. రిమెంబర్ ద డేట్, 15th March. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా సేమ్ 10,000 ఆఫ్ అండ్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాం. అంటే కేవలం 25,000 రూపాయలకే మీరు యూపీఎస్సీ ఆప్షనల్స్ జాయిన్ అవ్వచ్చు. అది కూడా ఈఎంఐ ఆప్షన్తో, అంటే సింగిల్ పేమెంట్ చేయక్కర్లేదు. నెలకు 5,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకునే అవకాశం కూడా ఉంది. పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ ఈ 3 ఆప్షన్స్ నేనే స్వయంగా డీల్ చేస్తున్నాను. అండ్ ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ దేర్ ఆర్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ హు ఆర్ హ్యాండ్లింగ్ ఇట్. 15th March వరకు మాత్రమే ఆఫర్ ఉంది. వీటికి కూడా కొత్త బ్యాచెస్ 1st April నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి. వీటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి స్విచ్ అవ్వాలన్నా అవ్వచ్చు. మరి ఇవాళ ఆర్టికల్ వచ్చేసి కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్. అన్ఎండింగ్ ఆర్డీల్ అనే పేరుతో వచ్చింది. ఆర్డీల్ అంటే కష్టాలు, ప్రాబ్లమ్స్, డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పి మనం అంటాం. సో అన్ఎండింగ్ అంటే ఎప్పటికీ ఎండ్ అవ్వకుండా, రైట్? ఈ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ డిఫికల్ట్ ప్రాబ్లం అనేది, ఒక అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అనేది కాశ్మీర్లో ఎప్పటి నుంచో ఉంది. ఏంటది? టెర్రరిజం. ఈ టెర్రరిజం వల్ల ప్రజలు కూడా ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అది ఎప్పటికీ ఎండ్ అవ్వట్లేదు. ఎప్పటికప్పుడే సివిలియన్స్ కూడా టెర్రరిజం వల్ల బలైపోతూ ఉన్నారు. రిలీజియస్ పోలరైజేషన్ కెన్ బి రివర్స్డ్ త్రూ డెమోక్రాటిక్ ప్రాసెసెస్. అక్కడ ఏం జరుగుతుందంటే పీపుల్ని రిలీజియన్ పేరుతో పోలరైజ్ చేసే కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. అంటే హిందూ వేరు, ముస్లిం వేరు, హిందువులంతా ఒక గ్రూపు, ముస్లిమ్స్ అంతా ఒక గ్రూపు, పోలరైజ్ చేయడం. చూడండి, భిన్న ధృవాలుగా ప్రజల్ని విడగొట్టడం. నార్త్ పోల్, సౌత్ పోల్ లాగా ప్రజలని భిన్న ధృవాలుగా విడగొట్టి మీరు వేరు, మేము వేరు, రిలీజియన్ బేసిస్ మీద ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వాటిని ఈ రివర్స్ చేయాలి అంటే దానికి ఒకే ఒక ఆప్షన్, డెమోక్రాటిక్ ప్రాసెసెస్. అంటే అక్కడ ఎలక్షన్లు జరగాలి, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలు రావాలి, ప్రజలు అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి. సో ప్రజల యొక్క దృష్టి అనేది డెవలప్మెంట్ వైపు, పొలిటికల్ ప్రాసెసెస్ వైపు మళ్ళాలి. ద డెత్ ఆఫ్ కాశ్మీరీ పండిట్ అండ్ బ్యాంక్ గార్డ్ సంజయ్ శర్మ at the hands of terrorist gunmen in Pulwama is yet another murder in a series of attacks on the minority community in the valley. సో కాశ్మీర్ వ్యాలీలో కాశ్మీరీ పండిట్స్ అనేవాళ్ళు మైనారిటీ. కాశ్మీర్లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతంలో హిందువులు ఎక్కువ ఉంటారు. కాశ్మీర్ ప్రాంతంలో ఇస్లాం, ముస్లింలు ఎక్కువగా ఉంటారు. సో కాశ్మీర్ వ్యాలీ తీసుకుంటే హిందువులు మైనారిటీ అక్కడ. సో మైనారిటీకి చెందిన మన సంజయ్ శర్మ టెర్రరిస్టుల చేతిలో ఆయన చనిపోవడం అనేది జరిగింది. సిరీస్ ఆఫ్ అటాక్స్లో భాగంగా ఆయన చనిపోవడం అనేది జరిగింది. సో ఆబ్వియస్గా ఇట్స్ ఏ మర్డర్. ఇట్స్ ఏ వెరీ బిగ్ మర్డర్. శర్మ ఈజ్ ద సెకండ్ పండిట్ టు ఫాల్ టు టెర్రరిజం ఇన్ ద పుల్వామా ఏరియా ఆఫ్టర్ జానకీనాథ్స్ డెత్ ఇన్ 1990 ఎట్ ద పీక్ ఆఫ్ మిలిటెన్సీ. 1990sలో పీక్ ఆఫ్ మిలిటెన్సీ చాలా పీక్స్లో ఉన్నప్పుడు కూడా పుల్వామా ఏరియాలో ఒక కాశ్మీరీ పండిట్ చనిపోవడం అనేది జరిగింది. సో వాట్ ఈజ్ మిలిటెన్సీ? మిలిటెన్సీ అంటే ఒక పొలిటికల్ కాజ్ లేదా ఒక సోషల్ కాజ్ కోసం వైలెంట్ మెథడ్స్ని ఎంచుకోవడం.
సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ అప్ ఆర్మ్స్, ఆయుధాలని చేతబట్టి మీ యొక్క కాజ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మీ యొక్క గోల్ని సాధించడానికి మీరు వెళ్ళారనుకోండి, యు ఆర్ బికమింగ్ ఎ మిలిటెంట్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ మిలిటెన్సీ. వర్కర్స్లో మిలిటెన్సీ పెరుగుతుంది అన్నారనుకోండి, అర్థం ఏంటి? వాళ్ళు కాన్ఫరంటేషనల్ యాటిట్యూడ్కి వెళ్తున్నారు, వైలెంట్ మెథడ్స్కి వెళ్ళబోతున్నారని కనిపిస్తుంది అని అర్థం అనమాట. సో 1990s ఆ టైంలో జానకీనాథ్ అనే ఆయన పుల్వామా ఏరియాలో చనిపోవడం జరిగింది. ఆయన కాశ్మీరీ పండిటే. ఆ తర్వాత అదే ఏరియాలో ఇంకొక కాశ్మీరీ పండిట్ ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. వైల్ ద మర్డర్ కుడ్ బి ఎ డెలిబరేట్ ప్లాయ్ బై టెర్రరిస్ట్ టు స్ట్రైక్ ఫియర్ ఇన్ టు ద మైనారిటీ కమ్యూనిటీ ఇన్ ద ఏరియా. అంటే అర్థం ఏంటి? ఈ మర్డర్ అనేది ఈ టెర్రరిస్టులు కావాలనే చేసిన కుట్ర లేదా కావాలనే చేసిన ప్లాన్లో భాగంలా కనిపిస్తుంది. దేనికి? టు స్ట్రైక్ ఫియర్ ఇన్ టు ద కమ్యూనిటీ. ఆ కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీలో భయోందాలను సృష్టించే ఉద్దేశంతో చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఇట్ ఆల్సో సిగ్నల్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ టు అడిక్వేట్లీ ప్రొటెక్ట్ ద పూర్ రెసిడెంట్స్. మరి ఒకళ్ళు ఇలా చంపుకొని వెళ్ళిపోయారంటే ఆ ఏరియాలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీస్ యొక్క ఫెయిల్యూర్గా కూడా మనం చెప్పొచ్చు. ఇది దాన్ని కూడా సూచిస్తోంది. అక్కడికి వచ్చి చక్కగా ఆడుతూ పాడుతూ చంపేసుకొని వెళ్ళిపోయారంటే సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, అవి ఫెయిల్ అవుతున్నట్టుగా మనకి క్లియర్గా సిగ్నల్ చేస్తున్నట్టు, ఇండికేషన్ మనకు కనిపిస్తున్నట్టు. The modus operandi of the radical elements who are targeting civilians has always been clear. Okay, modus operandi అంటే అర్థం ఏంటంటే the method of doing something or the way they operate something. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ లాజిక్తో, ఏ ఉద్దేశంతో చేస్తారో. మోడస్ ఆపరెండి అంటే ద పర్టికులర్ వే యూ డూ ఏ సర్టెన్ థింగ్. అంటే ఒక పనిని నువ్వు చేసే ఒక పర్టికులర్ వేనే మనం మోడస్ ఆపరాండి అని చెప్పి అంటాం. సో ఈ టెర్రరిస్టుల యొక్క మోడస్ ఆపరాండి ఏంటి? ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది. ఏంటది? ద అటాక్స్ ఆర్ మెంట్ టు ఇన్వైట్ స్టేట్ రిటాలియేషన్ అండ్ రిప్రెషన్, ఇన్ టర్న్ ఫోమెంటింగ్ డిస్కంటెంట్ అండ్ డిసెఫెక్షన్ టు గార్నర్ మోర్ రిక్రూట్స్ టు ది కాజ్. సో విషయం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ లాజిక్ చాలా క్లియర్గా ఉంటుంది. టెర్రరిస్ట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కిల్ సమ్వన్. చంపిన తర్వాత స్టేట్ అంటే గవర్నమెంట్ వచ్చేసి ఇట్ బికమ్స్ వెరీ అగ్రెసివ్ అయ్యి ఏం చేస్తుంది, ఒకటి చనిపోయాడు కదా, ఆ చంపిన వాడిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అనుమానం వచ్చిన వాళ్ళందరూ లోపలేస్తాయి. అంటే చాలా అగ్రెసివ్గా ఎలాగైనా సరే రిటాలియేట్ చేయాలని చెప్పేసి అనుమానం వచ్చిన నార్మల్ పీపుల్ని కూడా అనుమానం వచ్చిందంటే చాలా వాళ్ళు లోపలేయడం, వాళ్ళని ఎస్పెషల్లీ ఇప్పుడు హిందూ చనిపోయాడు కాబట్టి అనుమానం ఎవరి మీదకి వెళ్తుంది? ముస్లిమ్స్ వైపు వెళ్తుంది. అంటే ఆ ముస్లిం అనేవాడు చంపేవాడు కాకపోవచ్చు, కానీ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చు. సో ఈ వీడు పలానా వాడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనో ఏదనో చెప్పి అనుమానించేసి ఈ పోలీసులు లేదా అక్కడ ఉన్న సెక్యూరిటీ పీపుల్ కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు సివిలియన్స్ పైన క్రూరంగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. ఎవరు? ప్రభుత్వం. నీకు డైరెక్ట్గా మిలిటెంట్ ఇదిగో ఇక్కడ ఉన్నాడు నన్ను వచ్చి చంపురా అని చెప్పి దొరకడు కదా, వాడిని పట్టుకోవాలంటే నీకు ఎవడో ఒకడు సాయం చేయాలి. సాయం చేయాలంటే మనకి ఎవరి మీద అనుమానం ఉందో వాడిని పట్టుకొని 4 పీకాలి. ఇవన్నీ జరుగుతాయి. ఈ ప్రాసెస్లో ప్రభుత్వం కొన్నిసార్లు అగ్రెసివ్ అయిపోయి అక్కడున్న ముస్లిం యువత మీద కొంచెం ఎక్కువగా అప్రెసివ్గా బిహేవ్ చేసే అవకాశాలనే ఉంటాయి. సివిలియన్స్ పైన ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు? టు క్యాచ్ ద మిలిటెంట్, ఆ మిలిటెంట్ని క్యాచ్ చేయడం కోసం. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో సివిలియన్స్ ఏమనేసుకుంటారు? ప్రభుత్వానికి రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో దే విల్ హ్యావ్ ద డిస్కంటెంట్. వాళ్ళకి ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి రగులుతుంది. సో నువ్వు మమ్మల్ని వాడి ప్రాణాలను నువ్వు కాపాడలేకపోయి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని హరాస్ చేస్తావా అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోయే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ పాయింట్ అదే. చూసారా? ఆర్ మెంట్ టు ఇన్వైట్ స్టేట్ రిటాలియేషన్. ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. రిప్రెషన్, అణచివేయడానికి చాలా గట్టిగా క్రూరంగా ప్రవర్తించే పరిస్థితులనే వస్తాయి. ఇన్ టర్న్ ఫోమెంటింగ్ డిస్కంటెంట్ అండ్ డిసెఫెక్షన్. సో దానివల్ల ఏమవుతుంది? ప్రభుత్వం పట్ల ప్రజల్లో డిస్కంటెంట్, చిన్న అసంతృప్తి, డిసెఫెక్షన్ అనేవి వచ్చేస్తాయి. టు గార్నర్ మోర్ రిక్రూట్స్ టు ది కాజ్. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా రిక్రూట్ చేయాలి అంటే వాడు హ్యాపీగా ఉండడానికి వాడు ఎందుకు వస్తాడు? వాడు ప్రభుత్వం పట్ల, దేశం పట్ల విపరీతమైన కోపంతో, బాధతోని ఈ దేశం నాకు అన్యాయం చేసింది, ఈ పోలీసులు నాకు అన్యాయం చేశారు, వీళ్ళ వల్ల నాకు మంచి జరగదు, వీళ్ళ వల్ల నాకు చెడే జరుగుతుందన్న తీవ్ర భావజాలాలు మనలో రగిలినప్పుడే యు ఆర్ ఎట్ ద మోస్ట్ వల్నరబుల్ స్టేజ్. అలాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు రిక్రూట్ చేస్తారు. చూసావా? మేము కూడా నీలాగే ఇట్లాంటి ప్రభుత్వాలపైన పోరాటం చేయడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. నువ్వు మెల్లగా ఉన్నంత వరకు ప్రభుత్వం అణచివేస్తూనే ఉంటుంది. సో మాతో చేయి కలుపు.
అంటే ఎవడైతే మెంటల్గా వీక్గా ఉంటాడో, ఎవడైతే నా కుటుంబం ఈ ప్రభుత్వం వల్ల, ఈ దేశం వల్ల నాశనం అయిపోయిందని భావిస్తూ ఉంటాడో అట్లాంటి వాడు టెర్రరిస్టులకి సరైన క్యాండిడేట్. వాళ్ళని పట్టుకొని రిక్రూట్ చేస్తారు. సో ఆబ్జెక్టివ్ అది, ఒకరిని చంపుదాం, ప్రభుత్వం తీవ్రంగా రిటాలియేట్ చేసేలాగా చేద్దాం, దీనివల్ల ప్రభుత్వం తెలుసో తెలియకో సివిలియన్స్ని అల్లరపెడుతుంది, అల్లరపెట్టడం వల్ల ప్రభుత్వం పట్ల వాళ్ళకి వ్యతిరేక భావం వస్తుంది, అప్పుడు వెళ్ళి వాళ్ళు రిక్రూట్ చేసేసుకోవచ్చు అనేది వాళ్ళ మోడస్ ఆపరాండి. దిస్ ఈజ్ దెయిర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. On Tuesday, after follow-up operations that resulted in the death of an army jawan and 2 militants. Tuesday రోజు ఏమైంది, ప్రభుత్వం దాన్ని ఎలాగైనా తిప్పికొట్టడానికి ప్రయత్నం చేసింది. ఈ ప్రాసెస్లో ఒక జవాన్ని కోల్పోయింది, 2 మిలిటెంట్స్ని కూడా చంపింది. సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ అసర్టెడ్ దట్ శర్మాస్ అటాకర్ హ్యాస్ నౌ బీన్ స్లెయిన్. సెక్యూరిటీ ఫోర్సెస్ ఏం చెప్పాయంటే, శర్మాని చంపిన వాళ్ళని మేము చంపేశాము. స్లే అంటే చంపేయడం, వాడిని చంపేశామని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాయి. అయితే సరే, చంపినోడిని చంపేశారు, బట్ దిస్ డస్ లిటిల్ టు మిటిగేట్ ద ఫియర్ దట్ హ్యాస్ గ్రిప్డ్ పండిట్స్ ఇన్ ద వ్యాలీ. ఆయన చంపేసినంత మాత్రాన పండిట్స్లో ఉన్న భయం తగ్గుతుందా? తగ్గదు. ఇట్ డస్ లిటిల్. లిటిల్ అంటే డస్ నథింగ్. లిటిల్ అంటే నథింగ్ అని అర్థం అనమాట. ఎప్పుడైనా చూసుకోండి, వెన్ ఎవర్ యూ సీ దిస్ వర్డ్ లిటిల్ అంటే కొంచెం అని కాదు, నథింగ్ అని. ఏ లిటిల్ అన్నారనుకోండి, అప్పుడు కొంచెం. ఆర్టికల్ వస్తే కొంచెం అనే మీనింగ్ వస్తుంది. లిటిల్ అనే పదం అలా వచ్చేసింది అనుకోండి, మనకి అది నెగిటివ్ ఇండికేషన్ ఇస్తుంది. సరిపడినంత, సరిపోయినంత కాదు అని, చాలా కొంచెం అని, లేకపోతే నథింగ్ అని అర్థం. అలా తీసుకోవాలి. అండ్ పుల్వామా ఇన్ పర్టికులర్, పుల్వామాలోను కాశ్మీర్ వ్యాలీలో ఉన్న పండిట్స్లో ఉన్న భయాన్ని తొలగించడంలో ఇట్ ఈస్ నాట్ డన్ ఎనఫ్. అంటే ప్రభుత్వాన్ని చంపినంత మాత్రం వాళ్ళ భయం అనేది తొలగదు అని అర్థం. ఓవరాల్గా కాశ్మీర్ వ్యాలీలో అండ్ పర్టికులర్గా పుల్వామాలో ఉన్న పండిట్స్ యొక్క భయాన్ని తగ్గించడంలో ఇది ఏమాత్రం సాయపడలేదు అని అర్థం. లాస్ట్ ఇయర్ మిలిటెంట్ అటాక్స్ రిజల్టెడ్ ఇన్ ద డెత్స్ ఆఫ్ 29 సివిలియన్స్. 29 మంది సివిలియన్స్ చనిపోయారు లాస్ట్ ఇయర్, ఇంక్లూడింగ్ 3 లోకల్ పండిట్స్, 3 లోకల్ పండిట్స్, 3 అదర్ హిందూస్ అండ్ 8 నాన్ లోకల్ లేబరర్స్. 8 మంది నాన్ లోకల్ లేబరర్స్ కూడా చనిపోయారు. అండ్ ఆల్సో కాజ్ ద మైగ్రేషన్ ఆఫ్ 5,500 పండిట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద వ్యాలీ. దీనివల్ల 5,500 మంది కాశ్మీరీ పండిట్ ఎంప్లాయీస్ ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకని? వీళ్ళు భయాందోళన సృష్టించడం వల్ల. All political parties, including the separatists such as Hurriyat Conference, besides civil society organizations, have condemned the attacks. Political parties, civil society organizations, in addition to civil society organizations, అందరూ కూడా ఈ అటాక్స్ని ఖండించారు, అంటే తప్పుపట్టారు. బట్ ద రిపీటెడ్ అండ్ ద బ్రేజన్ నేచర్ ఆఫ్ కిల్లింగ్స్, రిపీటెడ్గా జరుగుతుంది, బ్రేజన్గా అంటే ఓపెన్గా, దాపరికం కూడా లేదు, మేమే చేస్తాం, ఏం చేసుకుంటారు తీసుకున్నట్టు ఓపెన్గా జరుగుతుంది. అన్అషేమ్డ్లీ, సిగ్గు లేకుండా ఓపెన్గా చేస్తున్న ఈ కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎట్ వన్ లెవెల్ పాయింట్ టు ఏ బ్రేక్ డౌన్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద సిటిజనరీ. దేనికి మనకి సిగ్నల్ చేస్తుందంటే, పాయింట్ చేస్తుందంటే, సిటిజనరీ ప్రజలకి మరియు అడ్మినిస్ట్రేషన్కి మధ్యలో రిలేషన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయినట్టుగా కనిపిస్తోంది, దాన్ని ఇది పాయింట్ చేస్తోంది. ఓకే, లీడింగ్ టు ది ఇనబిలిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ టు యాంటిసిపేట్ అండ్ ప్రివెంట్ సచ్ అటాక్స్. ఇది దేనికి దారితీస్తుంది? ఇనబిలిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ టు యాంటిసిపేట్ సచ్ అటాక్స్ అండ్ యాంటిసిపేట్ అండ్ ప్రివెంట్ సచ్ అటాక్స్. దానివల్ల ఏమవుతుంది, మనకి ప్రజలకి మరియు సిటిజన్స్కి మధ్యలో సరైన రిలేషన్స్ లేవు. సో కాబట్టి ప్రజల నుంచి సరైన ఇన్ఫర్మేషన్ అనేది అడ్మినిస్ట్రేషన్కి రావట్లేదు. అడ్మినిస్ట్రేషన్కి సరైన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే రాదో ఇలాంటి అటాక్స్ వస్తాయనే విషయాన్ని వాళ్ళు యాంటిసిపేట్ చేయలేరు, ప్రివెంట్ చేయలేరు. ప్రభుత్వం ఏదన్నా చేయాలంటే ప్రజల నుంచి సహకారం కావాలి, ప్రజలు ఏదన్నా చేయాలంటే ప్రభుత్వం వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల యొక్క నమ్మకాన్ని గెలుచుకోలేకపోవడం వల్ల ప్రజల నుంచి సహకారం రావట్లేదు, సహకారం రాకపోవడం వల్ల ఇటువంటి అటాక్స్ని ప్రభుత్వం లేదా అడ్మినిస్ట్రేషన్ ఆపలేకపోతుంది, ముందుగానే గమనించలేకపోతుంది, ఐడెంటిఫై చేయలేకపోతుంది. The fact that areas that were relatively safe for the minority community even during the peak of militancy have now become unsafe suggests that the administration must rethink its security centric policies in the valley. అర్థమైందా? అసలు బేసికల్గా ఏమైందంటే, మైనారిటీ కమ్యూనిటీస్కి ఇంతకుముందు సేఫ్గా ఉన్న ఏరియాస్, కంపారిటివ్గా సేఫ్గా ఉన్న ఏరియాస్, ఈవెన్ 1990s పీక్ ఆఫ్ మిలిటెన్సీ పీక్లో ఉన్నప్పుడు కూడా ఆ ఏరియాలో ఇష్యూస్ లేవు అనుకున్న ఏరియాలు కూడా ఇప్పుడు అన్సేఫ్ అయిపోయాయి. సో ఇది దేనికి మనం ఇండికేట్ చేస్తుందంటే, ప్రభుత్వం ఎప్పటికైనా తన స్ట్రాటజీని, తన అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికైనా తన పాలసీస్ని మార్చుకోవాలి. యాజ్ ఫార్ యాజ్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్డ్, కాశ్మీర్ వరకు చూస్తే ఎంతసేపు సెక్యూరిటీ సెంట్రిక్ పాలసీసే ఫాలో అవుతారు. అంటే కాశ్మీర్ అనగానే ఫస్ట్ ప్రభుత్వానికి గుర్తొచ్చేది ఏంటంటే సెక్యూరిటీ, టెర్రరిజం. సో ఎంతసేపు భద్రతా దళాలను పెట్టామా,
కాపు కాసామా, టెర్రరిస్టులు లేకుండా చూసుకున్నామా, చొరబాట్లు లేకుండా చూసుకున్నామా, ప్రజలని భయభ్రాంతులకి గురి చేసి లేదా గన్ గుప్పిట్లో ప్రశాంతంగా ఉండేలా చూసామా అన్న కాన్సెప్టే కనిపిస్తోంది, రైట్. సో అప్పుడు కాశ్మీర్ అనగా మనకి ఇప్పుడు ఆంధ్ర అనగానే ప్రభుత్వం సెక్యూరిటీ సెంట్రిక్ పాలసీ ఫాలో అవుతుందా? అవ్వదు. డెవలప్మెంట్ వేరే గుర్తొస్తాయి, కర్ణాటక అంటే వేరే గుర్తు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే ప్రభుత్వం యొక్క పాలసీలు విధానాలు అన్నీ కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోతాయి. అది నిజమే, అక్కడ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అలా వెళ్తుంది. కాబట్టి అలాగే ఉన్నంతకాలం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలని కాపాడాలి అని చెప్పి భద్రతా దళాలు ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రజల మధ్యలోనే తిరుగుతుండేటప్పుడు ఈ భద్రతా దళాలకి పవర్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళు ప్రజలకి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా సిటిజన్స్ ఆల్దో ద సేమ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రొటెక్ట్ దెమ్, వీళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేసేటట్టుగా ఉన్నా, కొంచెం ప్రజలతో తప్పుగా బిహేవ్ చేసినా సరే ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది కామన్గా జరిగేదే, ఇది పెద్ద సమస్య అనమాట. సో అందుకని సెక్యూరిటీ సెంట్రిక్ పాలసీస్ నుంచి బయటపడాలి ప్రభుత్వం, డెమోక్రాటిక్ ప్రాసెసెస్ పెట్టాలి, డెవలప్మెంట్ సెంట్రిక్లోకి వెళ్ళాలి, లేదా సిటిజన్ సెంట్రిక్ పాలసీస్లోకి వెళ్ళాలి అనేది అర్థం. ద యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ద యూనియన్ గవర్నమెంట్ హ్యావ్ క్లెయిమ్డ్ దట్ ది హార్డ్ ఎడ్జ్డ్ మూవ్, హార్డ్ ఎడ్జ్డ్ అంటే చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా తీసుకున్న నిర్ణయాలు, అంటే భయం లేకుండా స్ట్రాంగ్గా తీసుకున్న నిర్ణయాలు సచ్ యాజ్ డైల్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 370 డైల్యూట్ చేయడం కావచ్చు, 2019లో స్టేట్ని బైఫర్కేట్ చేయడం కావచ్చు, ఈ నిర్ణయాలు అనేవి హ్యావ్ హెల్ప్డ్ కర్బ్ మిలిటెన్సీని అవి తగ్గించగలిగాయి. అంటే ఈ ఆర్మ్డ్ మిలిటెన్సీ, వైలెన్స్ని తగ్గించగలిగాయి అని చెప్పేసి ప్రభుత్వాలు క్లెయిమ్ చేస్తున్నాయి, చెప్పుకుంటున్నాయి. అండ్ దే ఆర్ సేయింగ్ దీస్ వర్ నెససరీ టు బ్రింగ్ బ్యాక్ నార్మల్సీ ఇన్ ది వ్యాలీ. ఓకేనా, వాళ్ళు ఏమన్నారు, ఇలా ఉంటేనే మనం వ్యాలీలో నార్మల్సీ అనేది తీసుకురాగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ బట్ ద రిపీటెడ్ అటాక్స్ ఆన్ ద మైనారిటీ కమ్యూనిటీ సజెస్ట్ అదర్వైజ్. కానీ మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందువులపైన జరుగుతున్న రిపీటెడ్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వం చెప్పినట్టుగా సిచ్యువేషన్ ఉన్నట్టు కనిపించలేదు. ఇట్ సజెస్ట్ అదర్వైజ్, ఆపోజిట్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. రాడికల్ సెక్షన్స్ హ్యావ్ సాట్ టు యూటిలైజ్ ద డిసెఫెక్షన్ ఇన్ ద వ్యాలీ టు ఫోమెంట్ పోలరైజేషన్. ఈ రాడికల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు రాడికల్ అంటే తీవ్రమైన భావజాలం కలిగిన వాళ్ళు, తీవ్రమైన భావజాలం కలిగిన వాళ్ళని మనం రాడికల్స్ అని చెప్పి అంటాం. పీపుల్ హూ ఒక ఎక్స్ట్రీమ్ భావజాలంతో ఉన్న వాళ్ళని అర్థం అనమాట. ఓకేనా, కంప్లీట్ చేంజ్, కంప్లీట్ మార్పు, పూర్తి స్థాయిలో మార్పులు జరగాలని కోరుకునేవాడిని రాడికల్ అని చెప్పి అంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం పట్ల ఉన్న ఈ డిసెఫెక్షన్ని, ఈ ద్వేషభావాన్ని దే హ్యావ్ సాట్ టు యూటిలైజ్, అంటే దే హ్యావ్ ట్రైడ్ టు యూటిలైజ్ అని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. దేనికి, టు ఫోమెంట్ పోలరైజేషన్, ప్రజల్లో ఉన్న డిసెఫెక్షన్ని ఉపయోగించేసుకొని పోలరైజేషన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మతం పరంగా, రిలీజియస్ లైన్స్ పరంగా ప్రజల మధ్యలో గ్యాప్ పెంచాలని, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో గ్యాప్ని ఇంకా పెంచాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఎన్ ఎఫెక్టివ్ గవర్నమెంట్ బై ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ ఆఫ్ ద వ్యాలీ, ఆ వ్యాలీకి చెందిన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉంటేనే కెన్ డూ మోర్ టు రీబిల్డ్ ట్రస్ట్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్కి ప్రజలకి మధ్యలో ఉన్న ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ప్రజెంట్ ఏమవుతుందంటే ఢిల్లీ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీగా ఉంది కదా, సో అక్కడున్న ప్రభుత్వం అక్కడ లోకల్ ప్రభుత్వం కాదు, అంటే లోకలైట్స్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వం కాదు అది. కాబట్టి వాళ్ళకి ట్రస్ట్ ఫ్యాక్టర్ లేదు. డెమోక్రాటిక్ ప్రాసెస్ని పునరుద్ధరించి అక్కడున్న వాళ్ళే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా ఛాన్స్ ఇస్తే అప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో గ్యాప్ తగ్గుతుంది, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. దిస్ విల్ హెల్ప్ ఐసోలేట్ ద రాడికల్ సెక్షన్స్. ఎప్పుడైతే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మడం మొదలు పెడతారో అప్పుడు ఈ రాడికల్ సెక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి వస్తుంది, వాళ్ళు కూడా ప్రజల్లో కలిసిపోకుండా ఐసోలేట్ అవుతారు, సెపరేట్ అయిపోతారు. అండ్ ఈజ్ ద వర్క్ లోడ్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ కాశ్మీర్. అప్పుడు కాశ్మీరీ ఫోర్సెస్లో సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క వర్క్ లోడ్ తగ్గుతుంది. అన్నంత వరకు ఎవడు ప్రజలో ఇప్పుడు ప్రజలే ఈ రాడికల్ ఫోర్సెస్కి, టెర్రరిస్ట్కి ఆశ్రయం కల్పించారు అనుకో, నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు? ప్రజల నుంచి సహకారం లేకపోతే నువ్వు వాళ్ళని ఎలా పట్టుకుంటావు? ఇష్యూస్ కదా అని. సో ప్రజల యొక్క ట్రస్ట్ గెలవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది గెలవాలంటే డెమోక్రాటిక్ మీన్స్లో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు అనేవి రావాలి. అప్పుడే ప్రజలకి ఆ ప్రభుత్వాలపైన నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగినప్పుడే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏదైనా పాస్ చేస్తారు, లేదా ప్రభుత్వం వైపు ఉంటారు. సిటిజన్స్ టెర్రరిస్ట్ని సెపరేట్ చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళని ఐసోలేట్ చేస్తామో, ఒంటరి చేస్తామో, వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది సెక్యూరిటీ ఫోర్సెస్కి. రెస్టోరింగ్ స్టేట్హుడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ వర్కింగ్ టువర్డ్స్ ద కండక్ట్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ నౌ ఎ క్లియర్ ఇంపెరేటివ్. అందుకే ఇమీడియట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్హుడ్ని రెస్టోర్ చేయాలి. మరియు
అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసే విషయంలో అడుగులు వేయాలి. ఇది ఇట్స్ ఏ క్లియర్ ఇంపెరేటివ్, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇమీడియట్గా అని దీని యొక్క అర్థం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. బిగినర్స్కి ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ పైన కూడా యానివర్సరీ మంత్ ఆఫర్ అప్లై అవుతుంది. సో మీకు 5,000 ఆఫ్ ఇస్తున్నాను. 15th కాస్త 10కి వస్తుంది. ప్లస్ ఈఎంఐ ఆప్షన్ కూడా, అంటే ఈ 10,000 కూడా మీరు ఒకేసారి పే చేయక్కర్లేదు. ఈ 10,000 కూడా నెలకు 5,000 చొప్పున 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. The course comes with lifetime validity and you have the phone number here. You can call and immediately join. And this course is valid till 15th March. This offer is valid till 15th March. It's a limited time offer. సిమిలర్గా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1కి కూడా కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి April 1st నుంచి. న్యూ బ్యాచెస్, వీటికి కూడా 10,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. విచ్ మీన్స్ కేవలం 35,000 రూపాయలు విత్ ఈఎంఐ 7 into 5,000 ఇలా పే చేసి మీరు గ్రూప్ 1కి రావచ్చు లైవ్ అండ్ రికార్డెడ్ ఆప్షన్తో. ఇది ఏపీ, ఎస్పెషల్లీ ఏపీలో ఇంకొక గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది అన్న టాక్ బలంగా నడుస్తుంది. జూన్లోనూ జూలైలోనూ మళ్ళీ వస్తుంది. ఈసారి ఇంకా పెద్ద నోటిఫికేషన్ వస్తుందని టాక్ వస్తుంది. సో ఎవరైతే మొన్నటి గ్రూప్ 1 నోటిఫికేషన్ మిస్ అయ్యారో వాళ్ళు మరి ఆలోచన వెయిట్ చేయకుండా ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది. టేక్ కేర్, బాయ్.